హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. గైస్, ఏపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 ఎగ్జామ్స్ని టార్గెట్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఇవాళ అగ్రికల్చర్ టాపిక్ నుంచి ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ ప్రెసిషన్ ఫార్మింగ్ గురించి అందరికీ కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు మన ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా ఈ ఫార్మింగ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇప్పుడు మన ఇండియాలో కూడా ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది చాలా లీడింగ్లో ఉంది అండి. సో ఏంటి ఈ ఫార్మింగ్ ఎలా చేస్తారు ఏంటి? సో దీని మీద మనకి ఆల్రెడీ యూపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ కూడా అడిగారు. సో చూద్దాం. ఇదేంటంటే అగ్రికల్చర్ సెక్టార్లో వన్ ఆఫ్ ది టెక్నాలజీ బేస్డ్ ఫార్మింగ్ అన్నమాట. అంటే టెక్నాలజీస్ని బేస్ చేసుకొని, అంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ కాదు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టెక్నాలజీ బేస్డ్ ఫార్మింగ్. యాక్చువల్లీ ప్రెసిషన్ ఫార్మింగ్లో యూజ్ చేసే టెక్నాలజీస్ ఏంటి, వేటిని మనం యూజ్ చేస్తాం? సో ఇక్కడ మీకు ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోండి. సో మనం న్యాచురల్ ఫార్మింగ్లో న్యాచురల్గా వ్యవసాయం చేసేటప్పుడు సో ఫస్ట్ ల్యాండ్ మొత్తం మనం ఏం చేస్తాం, న్యూట్రిషన్స్తోని ఫర్టైల్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పంట పండించడానికంటే ముందు సో మనం ఫర్టిలైజర్స్ని మొత్తం వేస్తాం. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, న్యాచురల్ ఫర్టిలైజర్స్ని మనం యూజ్ చేస్తాం. యూజ్ చేసి ట్రాక్టర్తో కానీ అట్లా మొత్తం ల్యాండ్ అంతా కూడా దున్నేసి, సో మొత్తం ట్రాక్టర్తో దున్నేసిన తర్వాత ఆ ఫర్టిలైజర్ మొత్తం ల్యాండ్ అంతా సెగ్రిగేట్ చేసి తర్వాత మనం డైరెక్ట్గా పంటను అనేది పండించేస్తాం. కానీ ఇక్కడ బిఫోర్ ఫార్మింగ్ మనం ఏదైతే సీడ్స్ వేస్తామో అప్పుడే మనం టెక్నాలజీస్ని బేస్ చేసుకొని శాటిలైట్ని యూజ్ చేస్తారు ఇందులో, అండ్ డ్రోన్స్ని కూడా యూజ్ చేస్తారు. కొన్ని మాయిశ్చర్ కంటెంట్ని స్టడీ చేయడం కోసం, అబ్జర్వ్ చేయడం కోసం కొన్ని స్పెషల్ ఎక్విప్మెంట్స్ని కూడా ఇందులో యూజ్ చేస్తారు. ఇప్పుడు ప్రెసిషన్ ఫార్మింగ్లో ఆవేశపడి ల్యాండ్ మొత్తం కూడా సెలెక్టెడ్ ల్యాండ్లో పంట పండించకుండా ఏం చేస్తారు అని అంటే ఒక స్పెసిఫిక్ ల్యాండ్ని చూస్ చేసుకుంటారు. సో స్పెసిఫిక్ ల్యాండ్ని చూస్ చేసుకున్న తర్వాత ఓకేనా, స్పెసిఫిక్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం చూస్ చేసుకున్న తర్వాత శాటిలైట్ బేస్ చేసుకొని శాటిలైట్ ఇన్ఫర్మేషన్ పైన మనకి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఉంటాయి కదా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా యూజ్ చేసి సో అగ్రికల్చర్ ఫోర్కాస్టింగ్ చేస్తూ ఉంటాం. ఈ శాటిలైట్స్ ని బేస్ చేసుకొని అట్ ది సేమ్ టైం సమ్ డ్రోన్స్ ఉంటాయి. సో డ్రోన్స్ ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ సాయిల్లో మనకి న్యూట్రిషన్ అనేది ఏ ఏరియాలో ఎక్కువగా ఉందో ముందే మనము శాటిలైట్ బేస్డ్ ఆర్ డ్రోన్స్ ని బేస్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే న్యూట్రిషన్ ఉంది అండ్ ఈ పర్టికులర్ ప్లేస్ లో మాత్రమే మాయిశ్చర్ ఉంది. సో ఇప్పుడు ఈ ఎంటైర్ ల్యాండ్ లో ఇక్కడ వరకు న్యూట్రిషన్ మాయిశ్చర్ ఎక్కువ ఉంది అని అనుకోండి, యూ జస్ట్ ఇమాజిన్ దట్. సో ఇటు పక్కన మాయిశ్చర్ కానీ న్యూట్రిషన్ ఎలాంటిది లేదు, మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో అప్పుడు ఇటు పక్క మనం పంట పండించినా కూడా అంత ఈల్డ్ రాదనమాట. సో ముందుగానే ఏం చేస్తారు, ఎంక్వైరీ చేస్తాం, ముందుగానే ఇన్ఫర్మేషన్ డేటా కలెక్ట్ చేస్తారనమాట. అంటే ఏ సాయిల్లో ఫర్టిలైజర్ ఎక్కువ ఉంది, ఏ సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉందో ముందే శాటిలైట్స్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఇక్కడ మాత్రమే ఏం చేస్తారు అని అంటే ఈ పర్టికులర్ ఫీల్డ్లోనే పంటలు పండిస్తూ ఉంటారు. ఓకేనా. అట్ ది సేమ్ టైం వన్స్ పంటలు పండించిన తర్వాత వాటి ఈల్డ్ ఎలా ఉంది, వాటికి ఏమైనా డిసీజెస్ వస్తున్నాయా, గ్రోత్ ఎలా ఉంది, న్యూట్రిషన్ ఎలా అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, ఫోటోసింథసిస్ ప్రాసెస్ సరిగా జరుగుతుందా లేదా, సో ఇలాంటికి సంబంధించి యాక్టివిటీస్ని కూడా 24 అవర్స్ డే టు డేట్ ఏం చేస్తారు అని అంటే అప్డేట్స్ అనేవి గ్యాదర్ చేస్తారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే తక్కువ టైంలో ఎక్కువ ఈల్డ్ని మనం ఏం చేయొచ్చు, గ్యాదర్ చేయొచ్చు అండ్ ల్యాండ్ కూడా మనం తక్కువ యూజ్ చేసుకోవచ్చు. వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా కావలసినంత వాటర్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. డ్రోన్స్ని యూజ్ చేసి మందులు కూడా పైనుంచి ఎక్కడి వరకు ఏ ప్లాంట్కి ఎంత మందు అవసరమో అట్లనే మనం యూజ్ చేసుకోవచ్చు. నథింగ్ బట్ పెస్టిసైడ్స్ కానీ ఇన్సెక్టిసైడ్స్ కానీ అలాంటివన్నీ కూడా. సో ఇట్లా ప్రెసిషన్ ఫార్మింగ్ చేస్తారండి. సో ఇప్పుడు ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మోడర్న్ అగ్రికల్చర్ అనమాట. సో రీసెంట్ కాలంలో మనకి ప్రెసిషన్ ఫార్మింగ్ బాగా డెవలప్ అవుతూ ఉంది. డేటా డ్రివెన్ ఫార్మింగ్ స్ట్రాటజీ దట్ యూజెస్ టెక్నాలజీస్ లైక్ జిపిఎస్. సో జిపిఎస్ టెక్నాలజీని బేస్ చేసుకొని మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది, న్యూట్రిషన్ కంటెంట్ ఎంత ఉందో గ్యాదర్ చేస్తారు. లాట్ సెన్సార్స్ ని వాడతారు. అఫ్ కోర్స్ శాటిలైట్స్ లో కూడా సెన్సార్స్ ఉంటాయి. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ నే మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అంటూ ఉంటాం. ఇక్కడ డ్రోన్స్ ఉన్నాయి కదా, ఈ డ్రోన్స్ లో కూడా సెన్సార్స్ ఉంటాయండి. పైన డ్రోన్స్ ని పంపించి వాటిలో ఉండే సెన్సార్స్ రేడియేషన్స్ ని భూమి లోపలికి పంపించి మాయిశ్చర్ కంటెంట్ అండ్ న్యూట్రిషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాయి.
ఓకే, ఇలాంటి ఒక మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసేటువంటి ఫార్మింగ్ అన్నమాట. ఇందులో జిపిఎస్ జిఎన్ఎస్ఎస్ ని యూజ్ చేస్తారు. సో జిపిఎస్ ఏం చేస్తారు? సో గైడ్స్ ట్రాక్టర్స్ అండ్ మిషనరీ టు ద ఎగ్జాక్ట్ సెంటీమీటర్ ప్రివెంటింగ్ ఓవర్లాప్ ఇన్ ప్లాంటింగ్. అంటే ఇప్పుడు ఈ ట్రాక్టర్స్ ని వాటిని యూజ్ చేసి ఏవైతే మిషనరీస్ ని యూజ్ చేస్తారో ప్లాంట్ ఎంతవరకు ఉందో దాని రూట్ సిస్టమ్ అంతవరకు అన్ని మీటర్స్ వరకు మాత్రమే ఏం చేయాలి, ఆ మిషన్స్ అనేవి లోపలికి వెళ్ళి ఆ ప్లాంట్ ని మొత్తం తీయాలన్నమాట. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే ల్యాండ్ ఎక్కువగా మనం లోపల నుంచి హోల్డ్ చేయకుండా, న్యూట్రిషన్ లాస్ అవ్వకుండా అండ్ టైం కూడా బాగా సేవ్ అవుతుంది. సో ఇలాంటి మిషన్స్ ని యూజ్ చేస్తారు. సెన్సార్స్ ని కూడా వాడతారండి. సెన్సార్స్ ని వాడి ముందుగానే సాయిల్ మాయిశ్చర్ ఎంత ఉంది, సాయిల్లో న్యూట్రిషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మైక్రో క్లైమాక్స్ ఎలా ఉన్నాయి. మైక్రో క్లైమాక్స్ అంటే సాయిల్ లోపల కొన్ని హెల్దీ బ్యాక్టీరియాస్ కూడా ఉంటాయి. ఈ హెల్దీ బ్యాక్టీరియాస్ నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. సా ప్లాంట్స్ కి కావాల్సినటువంటి మినరల్స్ ని, న్యూట్రిషన్స్ ని అబ్జార్బ్ చేసి ప్లాంట్స్ కి సప్లై చేస్తూ ఉంటాయి. సో వాటి పర్సంటేజ్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం సెన్సార్స్ ని బేస్ చేసుకుని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు. డ్రోన్స్ ని యూజ్ చేసి, శాటిలైట్స్ ని యూజ్ చేసి మొత్తం ఇమేజెస్ తీస్తారండి. సో స్కాన్స్ ఫీల్డ్స్ ఫ్రమ్ అబోవ్ ద మ్యాప్ క్రాప్ హెల్త్. సో డిటెక్ట్ పెస్ట్ ఇన్ఫెస్టేషన్స్ అండ్ మానిటర్ హైడ్రేషన్ లెవెల్స్. సెన్సార్స్ ని, శాటిలైట్స్ ని బేస్ చేసుకొని క్రాప్ హెల్త్ మొత్తం గ్యాదర్ చేస్తారు. అంటే క్రాప్ హెల్దీగా గ్రో అవుతుందా, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, డిసీజెస్ కి ఏమైనా ఎఫెక్ట్ అయిందా, క్రాప్ లో గ్రోత్ సరిగా ఉందా లేదా అనేది మొత్తము కెమెరాస్ ని బేస్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ కి సంబంధించినటువంటి డేటాని మొత్తం కలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా. సో వేరియబుల్ రేట్ టెక్నాలజీస్ ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఆటోమేటికలీ అడ్జస్ట్ ద అప్లికేషన్ రేట్ ఆఫ్ సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ బేస్డ్ ఆన్ లోకలైజ్డ్ సాయిల్ నీడ్స్. అంటే ఇప్పుడు ఒక్కొక్క ఏరియాస్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సాయిల్ ఉంటది. ఇప్పుడు మనకి రాయలసీమ ఏరియాలో ఒక టైప్ ఆఫ్ సాయిల్ ఉంటది, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక టైప్ ఆఫ్ సాయిల్, అంటే ఇప్పుడు బ్లాక్ సాయిల్ అని, రెడ్ సాయిల్ అని, నల్లరేగడి మట్టి అట్లా ఉంటాయి కదా. ఆ సాయిల్ ని బేస్ చేసుకొని సాయిల్ లో ఏవైతే న్యూట్రిషన్స్ ఉన్నాయో ఆ న్యూట్రిషన్స్ ని బేస్ చేసుకొని ఎక్స్ట్రా న్యూట్రిషన్స్ ఏవైతే యాడ్ చేయాలో సో వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకొని ఆన్ టైంలో కావాల్సినంత న్యూట్రిషన్ ని సప్లై చేసి సో ప్లాంట్స్ ని ఏం చేస్తారంటే గ్రో చేస్తారనమాట. సో ఇట్లా మనకి ప్రెసిషన్ ఫార్మింగ్ ఇది ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. సో మన ఇండియాలో సైంటిస్టులు ఎక్కువగా కూడా దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ మీకు ఎక్విప్మెంట్స్, మిషన్స్ కనిపిస్తూ ఉన్నాయా, మొత్తం సాయిల్ లో పెట్టేశారు. ఇవన్నీ కూడా మొత్తం సాయిల్ pH, సాయిల్ టెంపరేచర్, సాయిల్లో అసిడిటీ నేచర్, సాయిల్లో న్యూట్రిషన్ పర్సంటేజ్ అండ్ మాయిశ్చర్ పర్సంటేజ్, ఇవన్నీ కూడా ఈ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో డేటా మొత్తం గ్యాదర్ చేసి ఇచ్చేస్తాయి. ఇవన్నీ కూడా సెన్సార్స్ అన్నమాట. ఓకేనా. న్యూట్రిషన్ ని డిటెక్ట్ చేసే సెన్సార్స్, మాయిశ్చర్ ని డిటెక్ట్ చేసే సెన్సార్స్, ఇంకా టెంపరేచర్ ని డిటెక్ట్ చేసే సెన్సార్స్, అసిడిటీని డిటెక్ట్ చేస్తాయి, pH ని డిటెక్ట్ చేసే సెన్సార్స్. ఈ సెన్సార్స్ ని బేస్ చేసుకుని ల్యాండ్ క్వాలిటీ కూడా చెప్పేస్తారు, ఇది అగ్రికల్చర్ పనికొస్తుందా లేదా అనేసి. ఓకేనా. సో ఇట్లా మళ్ళీ డ్రోన్స్ యూజ్ చేస్తారు. ఈ డ్రోన్స్ ని యూజ్ చేసి వాటికి కెమెరాస్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. ఆ కెమెరా సెన్సార్స్ ని బేస్ చేసుకొని రేడియేషన్స్ ని సప్లై చేసి ఆ ప్లాంట్ యొక్క హెల్త్ ఎలా ఉంది ఏంటి చూస్తాయి. ఇక మందులు కూడా ఏం చేస్తారు అని అంటే పైనుంచే డ్రోన్స్ ని యూజ్ చేసి మందులు కొడతారు. అండ్ మాయిశ్చర్, ఒకవేళ ప్లాంట్స్ బాగా హైడ్రేట్ అయింది అనుకోండి ఎక్కువ ఎండలకి అట్లా, సో వాటర్ ని కూడా కొడుతూ ఉంటారు. ప్లాంట్స్ ని డిహైడ్రేట్ అయితే ఎక్కువ హైడ్రేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా అట్లా ఎక్కువగా డ్రోన్స్ ని వాటిని యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో శాటిలైట్ డేటాని యూజ్ చేస్తారు. శాటిలైట్ ని బేస్ చేసుకొని ల్యాండ్ కి సంబంధించి, ఫార్మింగ్ కి సంబంధించి డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెథడ్స్ ఈ మధ్య ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో వెదర్ కండిషన్స్ ని ముందే, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రబీ సీజన్ లో కొన్ని పంటలు పండుతాయి, ఖరీఫ్ సీజన్ లో కొన్ని పండుతాయి, కొన్ని సమ్మర్ లో ఫేమస్, కొన్ని రెయినీ సీజన్ లో ఫేమస్. అట్లా వెదర్ కండిషన్స్ ని కూడా ముందే కన్సిడర్ చేస్తారనమాట. హిస్టారికల్ ఈల్డ్ డేటా తీస్తారు. ఈ పర్టికులర్ పంటకి ఇంతకు ముందు ఈ ల్యాండ్ లో ఎలాంటి ఈల్డ్స్ వచ్చాయి ఏంటి అనేవి డేటా మొత్తం కలెక్ట్ చేస్తారు. అగ్రోనామిక్ డేటా తీస్తారు. అండ్ సాయిల్ టైప్స్, ఆ సాయిల్ టైప్ ఏంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా వెజిటేషన్ గ్రోత్, మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి, వాటర్ స్ట్రెస్, సరిపడినంత వాటర్ ఉందా లేదా, నైట్రోజన్ కాన్సన్ట్రేషన్. నైట్రోజన్ is very most important for all plant because nitrogen is one of the macronutrient. So with the help of nitrogen only, so plant they can grow and develop. ఓకేనా. అండ్ ఆల్ పల్సెస్ ప్లాంట్స్ లో కూడా నైట్రోజన్ ఎక్కువ ఉంటది. నైట్రోజన్ ఈజ్ మ్యాక్రో, బాడీ బిల్డింగ్ అదే కదా. వెదర్ రిస్క్స్, సాయిల్ మాయిశ్చర్, తేమ ఎంత ఉంది,
ఫీల్డ్ ప్రొడక్టివిటీ, ఆ ఫీల్డ్ లో ప్రొడక్టివిటీ మంచిగా వచ్చే ఫీల్డా కాదా అది, వేరియబుల్ రేట్ మ్యాప్స్, పెస్ట్ ఇన్ఫెస్టేషన్, క్రాప్ గ్రోయింగ్ స్టేజెస్, ఇవన్నీ కూడా కన్సిడర్ చేసే ఈ ఫార్మింగ్ ని చేస్తూ ఉంటారనమాట. ఓకే, మంచి ఈల్డ్ గెయిన్ చేయొచ్చు ఈ మెథడ్ వల్ల, కాస్ట్ రెడ్యూస్ చేసుకోవచ్చు, బెటర్ హార్వెస్టింగ్, సో ప్లాంట్స్ వేస్ట్ అవ్వకుండా బాగా హార్వెస్టింగ్ చేయొచ్చు, వాటిని కోత చేయొచ్చు, బెటర్ ఫార్మ్ మేనేజ్మెంట్ మంచిగా ఉండాలా, కెమికల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఎక్కువ మరి కెమికల్ ఫర్టిలైజర్స్ అవి వాడకుండా, టైం సేవ్ కూడా అవుతుంది, ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, ల్యాండ్ వాల్యూ, ఇవన్నీ కూడా ఏంటంటే బెనిఫిట్స్ అనేసి మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫార్మింగ్ అందరూ చేయగలరా ఓకే అనేది మనం ఒకసారి మాట్లాడితే, ఇప్పుడు ప్రెసిషన్ ఫార్మింగ్ లో ఫస్ట్ మనం డేటా కలెక్ట్ చేయాలి, శాటిలైట్ ని డ్రోన్స్ ని యూజ్ చేసి కలెక్ట్ చేసిన డేటాని మళ్ళీ అనాలిసిస్ చేయాలి, ఆ డేటాని బేస్ చేసుకొని మళ్ళీ మాయిశ్చర్ ఎంత ఉంటే న్యూట్రిషన్ ఎంత ఉంది ఏంటి అనాలిసిస్ చేసి, లేకపోతే మళ్ళీ ఎక్స్టర్నల్ న్యూట్రిషన్ బూస్టప్ ఇవ్వాలి మనం, డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి, వేరియబుల్ రేట్ టెక్నాలజీస్ ని వాడాలి, ఆటోమేషన్ వాడాలి. ఇన్ని ఎక్విప్మెంట్స్ వాడి ఎవరైనా ఫార్మింగ్ చేస్తారా అసలు? అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఎవరు పడితే వాళ్ళు ఈ ఫార్మింగ్ ని చేయలేరమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫార్మింగ్ చేయాలంటే టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉండాలి, టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఆ మిషన్స్ ఒకవేళ ఇప్పుడు డ్రోన్ ఉంది, సో డ్రోన్ సడన్ గా ఏదో మందు కొడుతూ ఉంది, పైన తిరుగుతూ ఉంది అనుకో, సో ఏదో సమ్ ఎక్స్వైజెడ్ రీజన్స్ వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, లేకపోతే అందులో బ్యాటరీ పాడైపోయి ఇంకేదో ఇన్స్ట్రుమెంట్ పాడైపోయి డ్రోన్ సడన్ గా పని చేయకుండా వచ్చి కింద పడిపోయింది అనుకో, సో అప్పుడు ఏంటి మరి పరిస్థితి? వాటిని మళ్ళీ సర్వీసింగ్ చేయించాలా? సో ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓకే, ఎక్కువ ఖర్చు ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టాలి దీని మీద. అట్ ది సేమ్ టైం టెక్నాలజీ స్కిల్స్ బాగుండాలి, అండ్ 24 hours దీని మీద ఏంటి అని అంటే కొంచెం ఫోకస్ ఎక్కువ పెట్టి డేటాని కలెక్ట్ చేస్తూ ఉండాలి. అందరూ ఈ ఫార్మింగ్ ని చేయలేరు, ఓకేనా? అయితే ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది మొత్తం ల్యాండ్ లో చేయమండి, ఒక సర్టైన్ ల్యాండ్ లోనే చేస్తాం, ఒక స్పెసిఫిక్ ల్యాండ్ లో. ఏ ల్యాండ్ లో అయితే మాయిశ్చర్ కంటెంట్, న్యూట్రిషన్ ఎక్కువ ఉండి, ఓకే ఈ ల్యాండ్ లో మనం టైం ఇన్వెస్ట్ చేసినా, డబ్బులు ఇన్వెస్ట్ చేసినా మంచి ఈల్డ్ వచ్చి దానివల్ల మనకి రిటర్న్స్ వస్తాయి అని అనుకుంటే, అలాంటి ల్యాండ్ లో మాత్రమే ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది చేస్తారు, ఓకేనా? ఓవరాల్ గా ఈక్వల్ గా మొత్తం ల్యాండ్ చెయ్యరు, స్పెసిఫిక్ ల్యాండ్ లోనే చేస్తూ ఉంటారు. దీనివల్ల అడ్వాంటేజెస్ చూస్తే హయ్యర్ క్రాప్ ఈల్డ్, సో ఈల్డ్ మంచిగా వస్తుంది అనమాట, మంచి ఈల్డ్ వస్తుంది. అండ్ ఫర్టిలైజర్స్ కూడా మనం ఎఫిషియెంట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఎంత అవసరమో అంతే వాడుకోవచ్చు. వాటర్ కన్జర్వేషన్, వాటర్ ని సేవ్ చేసుకోవచ్చు, పెస్టిసైడ్ ని తక్కువ వాడచ్చు, అండ్ ప్రొడక్షన్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది, ప్రొడక్షన్ కాస్ట్. ఇంక్రీజ్డ్ ఫార్మర్ ఇన్కమ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, సాయిల్ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, ఈజీ అర్లీ డిసీజ్ డిటెక్షన్, డిసీజెస్ ఏమైనా వస్తే తొందరగా డిటెక్ట్ చేయొచ్చు, సెన్సార్స్ ఉంటాయి కాబట్టి, డిసీజ్ డిటెక్టింగ్ సెన్సార్స్ కూడా ఉంటాయి, బెటర్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది, లేబర్ సేవ్ అవుతుంది, ఓకేనా? కూలి వాళ్ళు అంత ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే అన్ని మిషన్లు చేస్తున్నాయి, ఇంకా మనుషులకి ఏం పని ఉందాడా. క్లైమేట్ రెసిలెన్స్, ఇవన్నీ ఏంటి అని అంటే ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ లో ఉండేటువంటి ది బెస్ట్ అడ్వాంటేజెస్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. డిసడ్వాంటేజెస్ అంటే ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, సో కెమెరాలు కొనాలి, ఆ ఎక్విప్మెంట్ కొనాలి, డ్రోన్స్ కొనాలి, ఓకే? సో ఇట్లా ఎక్విప్మెంటే మనం ఎక్కువ కాస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట, జిపిఎస్, డ్రోన్స్, సెన్సార్స్, ఆ సాఫ్ట్వేర్ ఎక్స్పెన్సివ్, అవన్నీ కూడా మనం కొనాల్సి వస్తుంది. అండ్ టెక్నికల్ స్కిల్స్ కావాలి, చాలా మంది ఫార్మర్స్ కి టెక్నికల్ స్కిల్స్ ఉండవు. మరి ఫార్మర్స్ కి టెక్నికల్ స్కిల్స్ రావాలంటే ఫస్ట్ ఫార్మర్స్ ని ట్రైన్ చేయాలా, ట్రైన్ చేసి ఇట్లా ఇట్లా వాడమని చెప్తే సో ఫార్మర్స్ నేర్చుకొని వాడతారు. లిమిటెడ్ యాక్సెస్ ఫర్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా లిమిటెడ్ యాక్సెస్ ఉంటుందండి ఈ ఫార్మింగ్ మీద. అండ్ ఇంటర్నెట్ పవర్ డిపెండెన్సీ, ఇంటర్నెట్ ఉండాలా బాగా, పవర్ కూడా ఎక్కువ ఉండాలా, పవర్ యూసేజ్ అవసరమవుతుంది, కాస్ట్ ఎక్కువ మెయింటైన్ చేయాలి, డేటా ప్రైవసీ ఇష్యూస్ ఉంటాయి, డేటాని హ్యాక్ కూడా చేస్తారు, ఈ డేటా కూడా హ్యాక్ చేస్తారు యాక్చువల్లీ. ఎక్విప్మెంట్ ఫెయిల్యూర్ అయిందనుకో, అదే డ్రోన్ కానీ ఏదైనా కెమెరానో సెన్సారో పని చేయలేదనుకో, అప్పుడు ఎట్లా మరి? మరి అది పని చేసే వరకు అంటే రిపేర్ చేయించుకొని వచ్చినంత వరకు వెయిట్ చేయాలా. రీజనల్ సూటబిలిటీ ఉండాలా, ఓకే? డిపెండెన్స్ ఆన్ టెక్నాలజీ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలా, కాస్ట్ ఎక్కువ ఉండాలా, కాస్ట్ ఎక్కువ పెట్టాలా, ప్లస్ అప్గ్రేడ్ అవుతూ ఉండాలా, టెక్నాలజీస్ని ఏం చేయాలా, అప్గ్రేడ్ అవుతూ ఉండాలా. సో ఇవన్నీ డిసడ్వాంటేజెస్ కాబట్టి చిన్న చిన్న రైతులు, కొంచెం నాలెడ్జ్ తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫార్మింగ్ ని చేయలేరు అనమాట. సో ఇప్పుడు ఏంది మరి ఓవరాల్ గా దీనివల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్,
ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ ని మనం చేయొచ్చా లేదా ఏంటి అని అంటే, సో నా ఒపీనియన్ నన్ను అడిగితే, సో ఈ ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది అది అంత కష్టం, చేయలేము, సజెస్టబుల్ కాదు. నిన్నెవడు అడిగాడు, ఫస్ట్ గవర్నమెంట్ ఏమంటుంది అది చెప్పు అని అంటే, సో ఎన్విరాన్మెంటిస్టులు కానీ గవర్నమెంట్ కానీ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, అడ్వాంటేజ్ అనే చెప్తున్నారు. ఓకేనా, అడ్వాంటేజే ఎంకరేజ్ చేస్తున్నారు. రైతులకు కూడా వీటి పట్ల స్కిల్ బాగా పెంచాలి అని అంటున్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేయాలంటున్నారు. సో వాళ్ళకు ట్రైనింగ్ సెషన్స్ అవి ఇచ్చి ఈ ఫార్మింగ్ చేయడం వల్ల ఎందుకు ఇది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, ఎన్విరాన్మెంటిస్టులు ఎందుకు ఈ ఫార్మింగ్ ఎంకరేజ్ చేస్తున్నారంటే, బికాస్ సాయిల్ పొల్యూషన్ తక్కువైతుంది దీనివల్ల. ఓకే, ఎందుకంటే లిమిటెడ్ పెస్టిసైడ్స్, లిమిటెడ్ ఫర్టిలైజర్స్, లిమిటెడ్ ఇన్సెక్టిసైడ్స్ వాడుతున్నారు కాబట్టి సాయిల్ ఎక్కువగా కెమికల్స్తో కలిసి పొల్యూట్ అవ్వదు. సో సాయిల్ పొల్యూషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ప్లస్ తక్కువ టైం, డబ్బులు అవుతున్నాయి కానీ బట్ టైం కూడా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం, మంచి ఈల్డ్ వస్తుంది. కాబట్టి పెరుగుతున్న పాపులేషన్కి ఈ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్టివిటీ తీసుకొచ్చే ఫార్మింగ్నే ఇప్పుడు గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంది కాబట్టి. ఓకేనా, సో వీటన్నిటిని బేస్ చేసుకొని ప్రెసిషన్ ఫార్మింగ్ అనేది, సో అది అందరూ చేయాలి, దాని మీద స్కిల్ డెవలప్ చేసుకోవాలి అని ఎంకరేజ్ చేయాలి అనేసి ఎన్విరాన్మెంటిస్టులు కానీ గవర్నమెంట్ కానీ ట్రై చేస్తూ ఉందన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రెసిషన్ ఫార్మింగ్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ వస్తుంది ఈ టాపిక్ నుంచి. ఓకేనా, సో ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ డిస్క్రిప్షన్ కింద మీకు వీడియో లింక్ ఉంటుంది. సో ఫుల్ లెంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో క్లాసెస్ అండ్ ఫుల్ లెంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెస్ట్ సిరీస్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు అందులో సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్, టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మిషన్ అధికారి టెస్ట్ సిరీస్లో మిషన్ అధికారి, ఓకే, ఆల్రెడీ ఎస్ఎన్టీ స్టార్ట్ చేసాం, పాలిటీ స్టార్ట్ చేసాం. ఈ సండే నుంచి ఈవినింగ్ 6 to 6:25 ఫస్ట్ ఎకానమీ టెస్ట్ కూడా స్టార్ట్ అవబోతుంది. మిషన్ అధికారి టెస్ట్ సిరీస్, మీరు గ్రూప్ 2 అధికారి అవ్వాలి అంటే ఈ మిషన్ అధికారి టెస్ట్ సిరీస్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఇది వీడియో ఎక్స్ప్లెనేషన్ అండ్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఓకే, ఎస్, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ లైక్ ప్రెసిషన్ ఫార్మింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, ఆల్ ద బెస్ట్.